హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువుల ఆరాధ్య దేవుడు శ్రీరాముడు చిరకాల స్వప్నం అయోధ్య నగరంలో రాముడు పుట్టినటువంటి అయోధ్యలో రాముని మందిరం నిర్మించాలనే హిందువుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు రేపు జనవరి 22వ తారీఖు నాడు రామ మందిరం ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు ఒకటి రామ మందిర నిర్మాణంలో టైం క్యాప్సూల్స్ పెట్టారని ఒక వార్త చర్చ జరుగుతుంది. నిజంగా రామ మందిర నిర్మాణ సమయంలో అక్కడ టైం క్యాప్సూల్స్ పెట్టారా అంటూ ఒక చర్చ జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు విశ్లేషించుకుందాం. టైం క్యాప్సూల్స్ అంటే ఏమిటి, ఇది ముందు తెలవాలి. టైం క్యాప్సూల్స్ అంటే చరిత్రకారులు, చరిత్ర రీడర్స్, చరిత్ర ఔత్సాహికులు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు పరిశోధన సైంటిస్టులు అని చెప్పవచ్చు. వీళ్ళు సహజంగా గతంలో కూడా ఈ సాంప్రదాయం ఉంది. ఏంటంటే ఆనాటి సమకాలీకమైనటువంటి పరిస్థితులను, నాగరికత, రాజకీయ, సంస్కృత, ధర్మాలన్నిటికి కూడా రాబోయేటువంటి ముందు తరాలకు షాంపిల్స్ చూపించాలి, వాళ్ళకు విషయ పరిజ్ఞానం తెలవాలి అంటూ కొంత సమాచారాన్ని ఏ రోజుకు ఆ రోజుకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అదొక సీక్రెట్గా భద్రపరిచి అక్కడ వదిలేస్తే అది కొన్ని వందల సంవత్సరాల తర్వాతనో భవిష్యత్తు తర్వాత వాళ్ళకి ఏదైనా దొరికితే ఆ రాబోయే తరం, అంటే ఒక తరానికి ఇంకొక తరానికి చాలా మధ్య గ్యాపులు ఉన్నప్పుడు కొన్ని తరాల తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇప్పుడు వాటిని షాంపిల్స్ని భద్రపరుస్తూ వాళ్ళకి ఎప్పుడైనా భవిష్యత్తులో దొరికితే ఈనాటి విశ్లేషణలను, ఈనాటి పరిస్థితులను వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో దాచిపెట్టేటువంటి విధానమే టైం క్యాప్సూల్స్. గతంలో చాలా కాలం, చాలా సాంప్రదాయాలలో నాగరికత అభివృద్ధి చెందిన క్రమంలో ఇట్లాంటి టైం క్యాప్సూల్స్ అనే అనుమానంతో కొన్ని వస్తువులు దొరికాయి. ముఖ్యంగా ఒక సీసాలో భద్రపరిచి సముద్రాలలో, నీళ్ళల్లో వేయడం కానీ రకరకాల పద్ధతి ద్వారా దాస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే మనకిప్పుడు చాలాసార్లు, చాలా సందర్భంలో తవ్వకాలలో చాలా విషయాలు బయటపడుతుంటాయి. ఈ తవ్వకాలలో బయటపడినప్పుడు ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునటం, అలాగే ఇప్పుడు హరప్ప, మొహంజదారో నాగరికతలు కానీ, ఆదిమానవుడి విశేషాలు కానీ, ఆనాటి మతాల విషయాలు కానీ, సాంప్రదాయాల విషయాలు కానీ అలా పరిశోధిస్తూనే ఉంటారు చారిత్రకారులు. వాళ్ళకు దొరికేటువంటి ఆ పనిముట్టుని టైం క్యాప్సూల్స్ అంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాటి తరం వాళ్ళకు కూడా, భవిష్యత్తు తరాల వారికి ఎవరికైనా ఈ విషయాలు తెలవాలి, వాళ్ళకి తెలియాలంటే చరిత్ర సాక్ష్యంగా ఉండాల్సింది, వాటిని భద్రపరచాలి అనే విధానాన్ని కొందరు అవలంబిస్తుంటారు. ఆ విధానాన్నే ఇప్పుడు రామ మందిరం విషయంలో అవలంబించారా అంటే అవుననే సమాధానం వస్తుంది. కాకపోతే రామ జన్మభూమి ట్రస్ట్, అధికారిక ట్రస్టు సంపత్ రాయ్ గారు మాత్రం అలాంటిది ఏదీ లేదంటూ కొట్టివేయడం జరుగుతుంది. కానీ రామ జన్మభూమి మందిర నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొనేటువంటి ఒకతను, చౌహాన్ అతను భక్తుడు మాత్రం అక్కడ టైం క్యాప్సూల్స్ పెడుతున్నాము అంటూ ఆ రోజుల్లో అతను వెల్లడించిన సంగతి మనందరికీ తెలిసిందే. అంటే ఏంటి అంటే ఈ అయోధ్యను, రాముడు పుట్టినటువంటి అయోధ్య నగరంలో రామ మందిరం లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని 500 సంవత్సరాల కిందట ముస్లిం దాడులు చేసి ఆ మందిరాన్ని మసీదుగా మార్చుకున్న వైనాన్ని మనం చూసాం. చరిత్ర సాక్ష్యం అది. ఆ తర్వాత వివాదాస్పదం అవ్వడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. దాని తాలూకు చరిత్ర, అది రాముని భూమి, రామ జన్మభూమి అంటూ చరిత్రకారులకు భవిష్యత్తులో తెలవాలి అని ఒక రాగి రేఖ మీద రాసి రామ మందిరం భూమి పూజ రోజు ఆ భూమి శంకుస్థాపన ఉంటాం మన వ్యవహారిక భాషలో. ఆ శంకుస్థాపన రోజు అక్కడ పెట్టినటువంటి బంగారు ఇటుక కింద పెట్టారు అని ఒక సమాచారం. ఏదైతేనేమి అందులో రాగి రేఖ మీదనో, బంగారు రేఖ మీదనో ఈ తాలూకు రామమందిరం యొక్క తాలూకు వివరణంతా కూడా లిఖించి దాచారని ఒక వార్త. ఏదైనా సరే నిజంగా చేశారా, చేయలేదంటే మనకు అధికారిక సమాచారం లేదు. మొత్తం మీద రామమందిరం యొక్క తాలూకు టైం క్యాప్సూల్స్ ఉండడం కూడా భవిష్యత్తులో మరిన్ని వివాదాల పరిష్కారానికి దారి చూపిస్తాయని మనం భావిద్దాం. జై శ్రీరామ్.